ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి నీ ధర్మసూత్రములు సైతం మంటగల్పి తన పతి ప్రాణాలు దక్కించుకున్న నారి మన సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడునే ప్రత్యక్షము గావించి నీ పాశమును సైతం గడ్డి పోచగా నెంచి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెట్టించిన పసివాడు మార్కండేయుడే జాతి మానవ జాతి. నీచమన్న జాతి మూలాన ఏనాడా ప్రతిష్ట మూట కట్టుకున్న నీవు నేడు జాతి అని మమ్మ అవహేళన చేయుటయ్యా. ఎంత వివేకము, ఎంత అజ్ఞానము, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అదుకుడు నరుడు అదుముడన్న కించ భావాన్ని కూకటి వేలతో పెకలించి వేసేదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కిలేల అష్ట దిక్పాలకులు, మునగడనిచ్చే పంచభూతాలు సైతం జయహో నరుడాన హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణమణిమయ రత్న కవచాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవ దక్ష పరివారము సమూహము మధ్యమున భూతుల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్? మన గురువు గారు